హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఇప్పుడు మనకు దగ్గరలో పండగ అయితే ఉంది. ఇంకా తెలిసిందే కదా, నా బండి వచ్చేసి గ్యారేజ్లో అయితే డ్రాప్ చేసేసాను. అక్కడ రెడీ అవుతుంది. ఇంకా రేపు వస్తుంది అనమాట, థర్స్డే అయితే వస్తుంది. ఇంకా ఈ వ్లాగ్ అయితే నేను పండగ రోజు అప్లోడ్ చేస్తాను, లేదా నెక్స్ట్ డే అప్లోడ్ చేస్తాను. అండ్ బండి చూసుకుంటే సుజుకి స్విఫ్ట్ డిజైర్, మన ఇండియా బండి. మా ఓనర్ కూడా అదే చెప్పించినాడు. అదా సియారా హిందీ అని చెప్పినాడు అనమాట. హిందీ అంటే ఇక్కడ వీళ్ళకి మన ఇండియా అని అర్థం అనమాట. హిందీ అని పిలుస్తారు. సో అది మార్నింగ్ అయితే 8:30కి మేడం కాల్ చేసినారు. పోయేసి మేడం కూడా బట్టలు ఇచ్చినారు టైలర్ షాప్లో. అదంతా తీసుకొని అక్కడి నుంచి వాళ్ళ కూతురు వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి నేరుగా ఐకియాకి అయితే వెళ్ళాం అనమాట. సో అక్కడైతే నేను వెయిటింగ్లో ఉన్నా. లోపల ఫ్రీ వైఫై అనేది ఫోన్ చూసుకుంటా కూర్చోనున్నా. మళ్ళీ మేడం ఫోన్ చేసి బండి తీసుకుంటా స్టార్ట్ చేయ బండి అని చెప్పినారు. స్టార్ట్ చేసిన మళ్ళీ బయటికి రా, ఈ కవర్ చూడు, ఇంత కవర్ అని చెప్పేసి మేడం అయితే కవర్ ఇచ్చినారనమాట. చూసుకో ఒకసారి అని చెప్తే చూసుకున్నా, అంతా ఓకే. సో చూడండి, ఇదే కవర్ అయితే మేడం ఇచ్చింది. ఇంకా ఇదంతా నేను ఒకేసారి మేడం నాకు పండగకి డబ్బులు ఎంత ఇస్తారు గిఫ్ట్, మళ్ళా అదంతా నేను ఆ రోజే చూపిస్తాను. సో అప్పటి వరకు స్టే ట్యూన్. సో హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ, ఈద్ ముబారక్. సో ఇదే అనమాట మేడం నాకు చిన్న అవుట్ఫిట్. సో ఎలా ఉందో చెప్పండి. ఈద్ ముబారక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ. సో ఇప్పుడు నేనైతే నమాజ్కి అయితే బయలుదేరుతున్నా. మేడం అయితే ఆల్రెడీ వెళ్ళిపోయినారు. సో ఇప్పుడైతే నేను బయలుదేరుతున్నాను. నమాజ్ అయిపోయినాక నేను వచ్చి మీతో మాట్లాడతాను. 30 అవుతుంది మార్నింగ్. చూడండి ఎంత మార్నింగ్ అయిపోయిందో, తెల్లారి అయిపోయిందో. నేనైతే వెళ్తున్నా మసీద్కి. మేడం అయితే కాల్ చేసి నువ్వు మసీద్కి వచ్చాయి, అయిపోయినాక వచ్చి పికప్ చేసుకున్నాను అని చెప్పినారు. సో ఇదే అనమాట మస్జిద్. పార్కింగే దొరకదు అనమాట, చూసి పెట్టుకోవాలా. لا شريك له وبذلك أمرت وأنا أول المسلمين والأضحية. సో ఫైనల్లీ నమాజ్ అయితే అయిపోయింది. ఇప్పుడు బండి వచ్చి స్టార్ట్ చేస్తాను అనమాట. ఇంకా ఆ పక్క అంతా ఫుల్గా ఉంది. అదంతా కొద్దిగా క్లియర్ అయితే మేడం అయితే పిలుచుకొని రావాలి. పోయేసి మేడం వస్తారు బయటికి, పిలుచుకొని ఇంటికి పోవాలా. సో ఇది ఫైనల్లీ టుడే ఈద్. కళ్ళు అయితే బాగా ఎర్ర అయిపోయింది. అది నేను పడుకున్నా 4:30కి. మేడం కరెక్ట్గా ఫోన్ చేసినారని లేచిన. లేదంటే వచ్చిండేవాడిని కాదేమో. అల్లారంలో 10 సార్లు పెట్టిన, ఒక్క అల్లారం కూడా మోగలేదు. మోగినా మనకు వినిపించలేదు. అట్లా ఉంది పరిస్థితి. అట్లా నిద్రపోతున్నా. నేనంతా ఫుల్ వర్క్ అది ఇది. సో లెట్స్ గో. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేడం అయితే డ్రాప్ చేసి సో లోపలికి అయితే వచ్చేసాం అనమాట. సో మేడం అయితే నాకు డబ్బులు ఇచ్చినారు. చూడండి, ఇది గిఫ్ట్ అనమాట. బట్టలు తీసినారు, డబ్బులు ఇచ్చినారు. 100 రియాలు ఇచ్చినారు. 100 రియాలు అంటే మన ఇండియా డబ్బులు 2200 300 సంథింగ్ వస్తుంది. సో అది నాకు మంచి ఇల్లు దొరకడం నా అదృష్టం. అది కువైట్లో మంచి ఇల్లుగే, కానీ తెలిసిందే కదా కువైట్లో చాలా జరిగినాయి. లాస్ట్ ఇయర్ కువైట్లో ఈ టైంలో నేను వచ్చేసి నమాజ్ చదువుకొని వచ్చి పొట్టెలకు వస్తా ఉన్నా. సో అప్పుడే నా వేలు కూడా కట్ అయిపోయింది. సో ఇదే అది బెంగాలీ అందరూ గుర్తొస్తున్నారు. సో ఏం చేయాలా, గల్ఫ్ లైఫ్ అంతే. ఆడ బాగుంటే నేను ఈరోజు అక్కడే ఉండి ఉంటాను, లేదంటే నేను ఈడ ఎందుకు వస్తాను. సో అది. సో ఈరోజు తెలీదు మేడం ఎక్కడికి వెళ్తారో ఏమో అని, చూద్దాం. ఇప్పుడు మనకు టిఫిన్ ఏమైనా వస్తుందేమో చూద్దాం, లేదంటే మనమే పోయేసి టిఫిన్ చేసుకుందాం, లేదంటే మా బ్రదర్ వస్తాడు. సో ఏడైనా పోయి తిరిగేసి టీ అంత తాగేసి వద్దాం, ఏదో చూద్దాం. సో మార్నింగ్ అయితే చూపించాను కదా మీకే, మేడం నాకు 100 రియాలు ఇచ్చినారని చెప్పేసి. సో అది అయితే ఏమైందిరా అంటే, ఇప్పుడు టైం మధ్యాహ్నం 3 అవుతా ఉంది. సో మేడం వర్క్ చెప్తే అదంతా తిరుక్కొని అంతా చూసుకొని
మళ్ళీ ఇప్పుడు పోయేసి మేడంకి వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసి వచ్చాను. ఏమైందిరా అంటే ఆ 100 రియాలు దారిపోయింది అనమాట. ఏం చేయాలా, నా చేతిలో నేను పాకెట్లో పెట్టుకున్నా, పర్సులో పెట్టుకోవడం మర్చిపోయినా. సో అది అట్లే వండిపోయింది. అక్కడి నుంచి ఏమైనా ఫోన్ ఏమైనా తీసేటప్పుడు ఏడన్నా కింద పడిపోయిందేమో. నేను ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటున్నా అది. అంతా వెతికినా, కార్లో అంతా వెతికినా, ఇంకా పర్సు రూమ్లో అంతా వెతికినా, ఏడ దొరకలేదు. అంతే, ఇంకా మన దాంట్లో అది రాసలేదు. సో అందుకని అది వెళ్ళిపోయింది. ఏం చేయాలా, నో ప్రాబ్లం. సో మేడం అయితే నాకు మధ్యాహ్నమే డ్రాప్ చేసి, మధ్యాహ్నం మేడంకి 1:30కి ఏమో డ్రాప్ చేశాను. మేడం అయితే ఏడైనా ఇల్లు, మీ ఫ్రెండ్స్ ఉంటే ఇల్లు ఏడైనా పోయి తిరిగేసి రాపో, సాయంత్రం 5 గంటలకు వచ్చాయని చెప్పినారు. నేనైతే ఏడ పోలేదనమాట. ఇంకా మా వాడు ఒకడు ఇండియాలో ఉన్నాడు, ఇంకొకడు డ్యూటీ. ఇంకా మా మామ దగ్గర వెళ్దామంటే మా మామ డ్యూటీలో ఉన్నారేమో. సో అందుకని నేను ఎక్కడ పోలేదు. సో అది ఆ డబ్బులు ఏడిపోయినాయో ఏంటో, ఎవరికి దొరికినాయో ఎన్నో. దొరికినోడికి పండగే. నేను చేసిన తప్పు ఏంటంటే అంటే తీసుకొని పర్సులో పెట్టుకోకపోవడము. నేను ఇదే కాదు, వైట్లో ఉన్నప్పుడు కూడా చాలాసార్లు ఇట్లా అయింది. మళ్ళీ ఇండియాలో ఉన్నప్పుడు మా మమ్మీ వచ్చేసి షాప్కి పోయేసి ఏమైనా తీసుకుని రా అని చెప్తా ఉంటారు. సో అప్పుడు అంటే ఒక 10th క్లాస్లో అప్పుడు ఏమైనా తీసుకొని రామని చెప్తే డబ్బులు ఇస్తారు కదా, పోయి తీసుకొని అక్కడ అదే పోయి షాప్కి వెళ్ళి తీసుకొని మళ్ళీ వచ్చేటప్పుడు చేంజ్ ఉంటుంది కదా, చేంజ్ దారిపోయేదో. మళ్ళీ నేను ఆటో తోలేటప్పుడు కూడా జోబులో పెట్టుకుంటాను కదా, మనము సైడ్ కొంచెం స్టైల్గా తోలేదే, అది కూడా సరా అని ఒకసారి 1000 రూపాయలు దారిపోయింది, ఒకసారి 200, ఒకసారి 600 అట్లా అయిపోతా ఉన్నింది అనమాట. మనకు దానిపైన జాగ్రత్త అనేది ఫోకస్ చేయమేము కరెక్ట్గా. అరే కష్టపడి సంపాదించిందే, ఏ డబ్బు అయినా చెప్తాను. ఇప్పుడు ఇది వచ్చేసి గిఫ్ట్గా వచ్చిందని చెప్పేసి ఊరికి వదిలేస్తామా? ఏదో మనం పడే కష్టము చూసి పండగ రోజు హ్యాపీగా ఉండాలని మేడము ఏదో ఇచ్చినారు. అది వచ్చేసి ఇలా అయిపోయింది. ఏం చేయాలా ఫ్రెండ్స్, 100 పోయింది, 50 వచ్చిందనమాట. సో మేడం వాళ్ళ సిస్టర్ అయితే ఇచ్చినారు 50 రియాలు. పొద్దున 100తో కలిపి 150 రియాలు ఈరోజు నాకు వచ్చిండేది హదియా. దాంట్లో 100 దారిపోయింది, 50 వచ్చింది ఇప్పుడు. అంటే 1200 1300 ఉంటుంది అంతే. ఓకే, ఇదైనా జాగ్రత్త చేసుకుందాం. సో అందుకని ఇక్కడ పెట్టేస్తున్నా. సో మళ్ళీ పర్సులో పెట్టుకుంటాం. సో ఇదండి మాకి గల్ఫ్లో వచ్చేసి పండగ అయితే ఇలా జరిగిందనమాట. చూసినారు కదా వీడియోలో. సో అది. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం మళ్ళీ. బాయ్.